మరి రాజకీయాలుగా ఏమైనా తెలుసా మీకు? అసలు ఇక్కడ తెలంగాణలో ఎవరు చీఫ్ మినిస్టరు, మినిస్టర్లు ఎవరు తెలుసా మీకు? తెలుసండి. ఎవరు చెప్పండి ఒకసారి. ఇదివరకు ఎవరు, ఇప్పుడు ఎవరు ఉన్నారు? ఇదివరకు కేసీఆర్ ఉండే, తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చారు. కేసీఆర్ ఎందుకు ఓడిపోయాడు అంటారు? ఏదో పొరపాట్లో ఇది అయిపోయినట్టు. అయితే మంచిగా చేశాడండి. ఆయన వచ్చాక మా అబ్బాయికి నాకు పెన్షన్ వచ్చింది. ఆయన రాగానే 2014లో వచ్చింది మాకు ఇద్దరికి. అప్పుడు 1000 రూపీస్ ఇచ్చారు. ఎందుకు ఓడిపోయాడు మీకు తెలీదు? అంత ఇది అందరూ ఇది చేశారు, ఏమైందో ఏమో. అదే వాళ్ళ అమ్మాయి గురించి ఏదో అయినట్టుంది కదా, కవిత గారి గురించి, దాని గురించి ఏదో అయినట్టు, అందుకు ఓడించేశారంటారా? ఉండొచ్చు, అదే ఉండొచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిది ఎలా ఉందంటారు? ఏం చెప్పుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి గారు అందరు తిట్టుకుంటున్నారా? సరిగా చేయట్లేదు, పెన్షన్ పెంచుతాను పెంచలేదు, పెన్షన్ పెంచలేదు, ఏమీ ఇది లేదు. ఇచ్చిన ఇల్లు కూడా ఎవరికి ఇవ్వలేదు సరిగా. ఇల్లు ఇంక ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు. బస్సు ఫ్రీ ఏదో అంటున్నారు. అది అదొకటి నడుస్తుందండి. దాంట్లో కొన్ని బస్సులు తక్కువ చేసేసాడు, చేశారు. జనాలు మాత్రం ఇట్లా చింతపండు కుక్కుతాం చూడండి, అట్లా కుక్కుతాం. అదే చింతపండు పప్పు అయిపోయినట్టు బస్సులో కుక్కేస్తున్నారు జనాలు. ఎక్కాలంటే భయం. అమ్మో, నేను ఇప్పుడు అక్కడ స్టేషన్ దిగి అక్కడి నుంచి 86 107 జేనో ఎక్కాలంటే పబ్లిక్ ఫుల్. అయినా మెల్లగా ఎక్కేసి ఫస్ట్ లో సీట్ ఉంటది కదా, మంచి వాళ్ళు ఉంటే ఇస్తారు, చేతోళ్ళు గమ్మున నిలబడాలి. సీనియర్ సిటిజన్ ఇవ్వరు, కొంతమంది ఇవ్వరు, కావాలని కూర్చుంటారు. అయితే రేవంత్ రెడ్డి గారి విషయంలో ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఆయన హెల్ప్ చేయాలండి. ఏం హెల్ప్ చేయాలంటారు? అంటే ఇప్పుడు కొంచెం గరీబ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇచ్చేసి అది చేస్తేనే ఎవరైనా ఇష్టపడతారు, చేస్తారు. ఇప్పటివరకు ఆయన వచ్చి 1 year అయింది కదా, 1 year కూడా కాలేదని. ఆయన వచ్చి ఇంకా చూడాలి, చూస్తేనే తెలుస్తుంది. చెరువులో ఇల్లు ఉంటే కొట్టేశాడు ఆయన, తెలుసు. అది కూడా చాలా బాధపడుతున్నారు. మంచిదా చెడ్డదంటారా? కొంచెం మంచి, కొంచెం చెడు చెప్పలేకపోతున్నారు. ఓకే. అయితే మీకు పెన్షన్ ఎంత వస్తుంది ఇప్పుడు? 4000 అంటారా? నాకు 2000 వస్తుంది. 2000 అది పెంచమని కోరుకుంటున్నారు మీరు? పెన్షన్ మీరు పెంచుకుంటే బాగుంటుంది. అది పెంచుతా అంటున్నారు. మాకు 4 వికలాంగులకు 6 చేస్తాం అంటున్నారు, చెప్పలేము అది. సో మీ జాగ్రత్త, మీ ఆరోగ్యం చూసుకోండి జాగ్రత్తగా. మీ పెన్షన్ పెరగాలని కోరుకుంటున్నాను నేను. ఏమ్మా, మీ రెండో అబ్బాయి అంటే కొద్దిగా మెంటల్ రిటార్డెడ్ అయినా ఇది ఉంటాడు సార్, తన పని తను చేసుకుంటారు. చాలా షార్ప్, చాలా ఇదిగా ఉంటాడు. క్రికెట్ అంటే చాలా ఇష్టం, చూస్తాడు, వాడి పేరు చెప్తాడు, వాళ్ళు ఇది చెప్తాడు, ఇట్లా ఆడరా అట్లా ఆడరా, ఇట్లా లెఫ్ట్ లో కొట్టరా రైట్ లో కొట్టరా ఆడుకునేటప్పుడు చెప్తాడు. ఈ మొక్కలు నిలబడి ఆడతాడండి, ఆడతాడు. ఓకే, ఒకసారి తీసుకెళ్దాం, చూద్దాం. తర్వాత మీ పెద్ద అబ్బాయి కూడా సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. చాలా మీ ఆరోగ్యం బాగుండాలని, మీకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మంచి ఆలోచనలు, ఎందుకంటే ఎప్పుడు దేవుని తిట్టుకున్నట్టు కనపట్లేదు మీరు. నాకు ఇలాంటి కష్టాలు ఇచ్చే అంటలేదు మీరు. ఇదండి రాజ్యలక్ష్మి గారు, 64 సంవత్సరాల వయసున్నటువంటి రాజ్యలక్ష్మి గారు. యాక్చువల్గా ఈ వయసులో ఆవిడ రెస్ట్ తీసుకోవాలి, పిల్లలు ఏదైనా చూస్తే లేదంటే గవర్నమెంట్ ఏదైనా ఇస్తే సహాయం చేసుకోవాలి. ఈ వయసులో కూడా తన పని తను చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తూ ఆ పిల్లవాడిని జాగ్రత్తగా పెంచుకుంటూ తనకు కావాల్సిన డబ్బులు తను సంపాదించుకుంటుంది. అలాగే మోసపోయి ఒక 25 లక్షల చీటీళ్ళు కూడా మధ్యవర్తిగా ఉండి అది తీర్చుకుంటూ కూడా ఉందండి. ఆవిడకి జీవితం అంతా కూడా సుఖంగా ఉండాలని కోరుకుందాం. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం అమ్మా. నమస్కారం.